హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక చక్కని రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు సున్నుండలు చేయబోతున్నాను ఫ్రెండ్స్. చక్కగా కడుక్కొని గింజలన్నిటినీ శుభ్రంగా కడుక్కొని ఎండబెట్టుకొని ఎండిన తర్వాత ఇలా బాండీలో వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ కన్నా పట్టుకోవచ్చు లేదా మిషన్ కన్నా పట్టుకోవచ్చు. నేను 1 కేజీ అయితే ఇవి తీసుకున్నాను పొట్టున్నవి. ఇంకో కేజీ వచ్చేసి గుళ్ళు మినపగుళ్ళు తీసుకుంటున్నాను పొట్టు లేనివి. వేయించుకోవడం అయిపోయిందండి. ఫస్ట్ మనం బాండీలో వేసినప్పుడు కొంచెం వేయించుకున్న తర్వాత విత్తనం అనేది కొంచెం మెత్తగా ఉండిద్ది. ఈ విత్తనం గట్టి పడేంత వరకు మనం వేయించుకోవాలి. నోట్లో వేసుకుంటే కరకర మనాలి, అప్పుడు దాకా వేయించుకోవాలండి. ఎంతో బలమైన ఫుడ్ అండి ఇది గనక మనం చేసుకుని పిల్లలకి పెట్టుకుంటా ఉంటే అసలు చాలా బలంగా దృఢంగా ఉంటారు. పొట్టు లేని మినపగుళ్ళు కూడా తీసుకున్నానండి. ఇవి కూడా వేయించుకుంటున్నాను. వీటిని కూడా చాలా చక్కగా వేయించుకున్నానండి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మాడిపోతే అసలు టేస్ట్ బాగోదండి. మాడిపోకుండా చూసుకోవాలి. సున్నుండల తయారీ విధానం అండి. పిండి అయితే మర పట్టించుకున్నాను, బరకగా పట్టించాను. బెల్లం అండి, కేజీన్నర అయితే తీసుకున్నాను. ఫ్రెష్ నెయ్యి అండి, పూస నెయ్యి. నెయ్యిని కొంచెం కరిగించుకుంటే సరిపోయిద్దండి. బెల్లాన్ని కొంచెం సన్న ముక్కలుగా కొట్టుకొని నలగనివ్వాలి సన్నగా. తర్వాత మిక్సీ పట్టించుకోవాలి. మెత్తగా ఇద్ది కదండి, ఇప్పుడు బాగుండిద్దండి కలుపుకోవడానికి. ఇలా అయితే నలగొట్టుకోవాలండి బెల్లాన్ని. వీటిని మిక్సీలో వేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బెల్లాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ అయిందో. ఇలా ఒక పెద్ద బౌల్లో పిండి వేసుకుని దాని మీద మనం బెల్లం తురుమునైతే వేసుకున్నాము. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా కలుపుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఉండలు చేసుకోవాలి అంతే. ఇలా ఉండలు అయితే చేసుకోవాలండి. మన పిల్లలకి చేసిస్తే ఉండలనేది వాళ్ళు తిననన్నా మనం తినిపించాలండి. బతిమలాడైనా సరే రోజుకొక్కటైనా తినమ్మా అని బతిమలాడైనా మనం పెట్టుకోవాలండి పిల్లలకి. బయట ఫుడ్ కన్నా ఈ ఫుడ్ ఎంతో మేలు చేసిద్ది. చూడండి ఎంత బాగుందో. ఇలానే ఉండలన్నీ చేసుకోవాలి. అమృతం అంటే ఏంటో నాకైతే తెలియదులే కానీ అండి, ఈ ఉండలు, మినప ఉండలు, పల్లి ఉండలు, తేనె మాత్రం నా దృష్టిలో అమృతం లాంటివేనండి. చూస్తుంటేనే అసలు నోరు ఊరుతుంది. అసలు మన పిల్లలకి రోజు ఒక్కటి బ్రతిమలాడి అయినా సరే మనం ఇవ్వాలండి. ప్రతి తల్లి కోరుకునేది తన బిడ్డల కోసమేనండి. మంచి కోరుకునేది తన పిల్లలు బాగుండాలని. అలాంటిది మనం ఇలా ఫుడ్ బ్రతిమలాడి 1 లేదా 2 ఇస్తే మన పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు. బయట ఫుడ్ కన్నా ఈ ఫుడ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనకి నడుము నొప్పి ఉన్నా సరే నడుము నొప్పి కూడా పోయిద్దండి. బెల్లం మంచిది, నూనె మంచిది, మినపగుళ్ళు మంచివి. ఇవన్నీ కలిస్తేనే కదండి ఇది
ఈ ఉండ అనేది అయ్యేది. ఆరోగ్యానికి చాలా మంచిదండి, చాలా మేలు చేసిద్దండి ఈ ఉండ అనేది. మన అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ ఈ స్టోర్ చేసుకుని టిఫిన్లు తయారు చేసుకుని పెట్టుకుని మరీ తింటారు, స్నాక్స్ లాగా. మనకంటే ఇప్పుడు బయట చాలా రకాలు దొరుకుతున్నాయి కాబట్టి మనం వాటి మీద దృష్టి పెడుతున్నాం. కానీ అప్పట్లో వాళ్ళకు బయట ఫుడ్ అనేది తెలీదు. వాళ్ళు ఎక్కువ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే తినేవాళ్ళు. అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా మనకన్నా చాలా దృఢంగా ఉంటారు. మన పెద్దవాళ్ళు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటారు. అప్పటి ఫుడ్ మనకు చాలా, అప్పటి వాళ్ళు జొన్న రైస్ అవి తినేవాళ్ళు, వాటితో పాటు ఈ ఉండలు చేసుకొని తినేవాళ్ళు. మనం జొన్న రైస్ మనం తినలేం కాబట్టి ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తింటున్నారు జొన్న రైస్ తినాలనుకునే వాళ్ళు, పెద్దవాళ్ళు. అది కూడా మనలాంటి వాళ్ళు చాలా తక్కువ తింటామండి జొన్న రైస్ అనేది. ఈ ఉండలు మాత్రం రుచిగా ఉంటాయండి, ఎవరైనా తినవచ్చు. మన పిల్లలకి తెలియనప్పటికీ మనం చెప్పి ప్రేమగా పిలిచి ఒక్కటన్నా తినమ్మా అని బ్రతిమలాడుకుంటే వాళ్ళు మన మాట వింటారు కాబట్టి తింటారండి. రోజుకు ఒక్కటైనా తింటే చాలమ్మా అని బ్రతిమలాడుకుంటే తప్పకుండా తింటారు. చాలా ఆరోగ్యంగా ఉంటారు మన పిల్లలు. మీరు ట్రై చేస్తూ ఉండండి. పిండి 2 kgs పట్టించుకున్నా సరే 1 kg స్టోరే పిండి పట్టించుకుంటే పురుగులు అనేవి పట్టవండి. మనం ఈ 2 kgలు పట్టించుకున్నప్పుడు 1 kg ఉండలు చేసుకుని ఇంకొక kg స్టోర్ చేసుకుని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, మామూలుగా అయినా పెట్టుకున్నా మనకి ఉండిద్ది అన్నమాట. ఈ ఫస్ట్ చేసుకున్న ఉండలు అయిపోయిన తర్వాత అయినా ఈ పిండి అనేది మళ్ళీ యూస్ చేసుకుని ఉండలు చేసుకుని పెట్టుకోవచ్చు. లేకపోతే కేజీ పట్టించుకొని అయినా సరే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలకి. ఇదిగోండి మన ఉండలు అనేవి ఇలా చేసుకున్నాను. ఇంకా పిండి ఉంది ఫ్రెండ్స్, చేయాలి. మీరు కూడా ఇలా చేసి పిల్లలకి చేసి పెట్టండి, చాలా చక్కగా తింటారు. బ్రతిమలాడి అయినా సరే పెట్టాలి మనం. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉన్నాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే మినప ఉండలండి. మీరు కూడా మన పిల్లలకి తయారు చేసి పెట్టండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. నూడిల్స్ కన్నా పానీపూరి కన్నా ఇవి చాలా బెటర్. ఉండలు చేసుకోవటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చక్కగా ఉండలన్నీ చేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఉండలు అయితే ఇలా ప్రిపేర్ అయినాయి. చాలా చక్కగా చూస్తుంటేనే నోరూరుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.